ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు 4 లేన్ రోడ్ని డెవలప్ చేస్తున్నారు కదా. ఈ డెవలప్మెంట్లోని అచ్యుతాపురంలో ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ ఫ్లైఓవర్ గురించి తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేసాను ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వెళ్తే ఈ బ్లాగ్లో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరూ తెలిసిందే కదా, మన విశాఖపట్నానికి ఏమైనా మెడ్సెజ్ ఉందంటే అది మన అచ్యుతాపురంకి అనకాపల్లికి హైవే అనేది కొత్తగా వేస్తున్నారు. ఇంతకుముందు సింగిల్ రోడ్ ఉండేది. ఆ సింగిల్ రోడ్లో వెళ్ళడం ఎంత కష్టమో ఆ రోడ్లో ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. అండ్ అలానే ప్రస్తుతం మనకి అనకాపల్లి నుంచి మన అచ్యుతాపురం వరకు 4 లేన్ రోడ్ అయితే అవుతుంది. వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఒక 6 months అలా అవుతుందన్నమాట. చాలా వరకు వర్క్ ప్రోగ్రెస్ అయితే అయింది. అలానే మన అచ్యుతాపురం ఉంది కదా, అచ్యుతాపురంలో కూడా ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మన అచ్యుతాపురం ఉంది కదా, అచ్యుతాపురంలోని ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో చూడబోతున్నాం. అండ్ అలానే ఈ ఫ్లైఓవర్ గురించి కొన్ని విషయాలను అయితే మనం తెలుసుకోబోతున్నాం. మరి ఈ ఫ్లైఓవర్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండిపోతుంది, అండ్ అలానే మనకి ఏ ప్లేస్లో ఈ ఫ్లైఓవర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది క్లియర్గా మ్యాప్లో చూద్దామా? మరి వెళ్దాం మ్యాప్లోకి. చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వెళ్ళినట్లయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన అచ్యుతాపురం అనమాట. అచ్యుతాపురంలోని మనకి ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ దాదాపుగా 600 మీటర్లు అయితే ఉంటుంది. సో ఈ 600 మీటర్లు అంటే అరౌండ్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. సో ఈ ఫ్లైఓవర్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే, ఇక్కడ జంక్షన్ కదా, ఇది మెయిన్ జంక్షన్ అనమాట. ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, ఇలా ఎలమంచిలో వెళ్తాం. అదే రైట్కి వెళ్ళాం అనుకోండి, పరవాడ నుంచి అలా మనం ముందుకు వెళ్తే విశాఖపట్నం వెళ్ళొచ్చు. అంటే ఆల్మోస్ట్ స్టీల్ ప్లాంట్ నుంచి అలా విశాఖపట్నం, అండ్ అలా మనం కంప్లీట్ సిటీలోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఈ ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, కంప్లీట్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అండ్ అలానే చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా తగ్గించడానికి ఈ ప్లేస్లో ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలానే మన అచ్యుతాపురం నుంచి ఎగ్జాక్ట్గా మన అనకాపల్లి ఉంది కదా, అనకాపల్లి దాకా ఒక చిన్న రోడ్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి స్టేట్ హైవే 154. సో ఈ మధ్యలో మనకి చాలా ఊర్లు అయితే ఉంటాయి, చాలా చిన్న గ్రామాలు అయితే ఉంటాయి. హరిపాలెం, తర్వాత చెమ్మరాజుపేట, అండ్ ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మునగపాక, ఒంపోలు, నాగులపల్లి, అండ్ ఫైనల్లీ మన అనకాపల్లి జంక్షన్ అనమాట. సో ఇక్కడ దాకా మనకి ఈ రోడ్ అయితే ఉంటుంది. దాదాపుగా 13.2 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇది చాలా చిన్న రోడ్డు, బట్ హెవీ వెహికల్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. సో ఈ హైవేని 4 లేన్గా డెవలప్ చేస్తే మనకి ఈ హైవేలో ప్రమాదాలు తగ్గుతాయి. అండ్ అలానే జర్నీ టైం కూడా తగ్గుతుంది. సో అందుకే ఈ రోడ్ని అయితే 4 లేన్గా డెవలప్ చేస్తున్నారు. ఆ వీడియో కూడా నేను నా ప్రీవియస్ వీడియో చేశాను. ఆ వీడియో చూడడం కూడా మన ఛానల్లో ఉంటుంది, చూడండి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చూస్తామంటే, ఎగ్జాక్ట్గా ఈ అచ్యుతాపురం ఫ్లైఓవర్ కదా, ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని అండ్ అలానే ఎక్కడ కన్స్ట్రక్షన్ ఏదో తెలుసుకుంటాం. ఈ అచ్యుతాపురం నుంచి అలా మనం ముందుకు వెళ్తే అనకాపల్లి వెళ్తాం కదా, ఈ మధ్యలో రోడ్ వర్క్ని కూడా అప్కమింగ్ వీడియోలో చూస్తాం. మరి ఇప్పుడు ఈ అచ్యుతాపురం ఫ్లైఓవర్ ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుందో చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్లో మీకైతే చాలా క్లియర్గా ఈ అచ్యుతాపురం ఫ్లైఓవర్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో చూపించాను. సో ఇప్పుడు మనమైతే విజువల్స్ని చూడబోతున్నాం, వెళ్ళబోతున్నాం, అండ్ అలానే అక్కడ ఫ్లైఓవర్ స్టాటస్ని చూడబోతున్నాం అనమాట. మరి వెళ్దామా? కంప్లీట్గా చూద్దామా? చలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే అచ్యుతాపురం దగ్గరలో ఉన్నాం. సో మనకు ముందు కనిపిస్తుంది కదా ఊరైతే, ఇదే అచ్యుతాపురం. మనందరూ తెలిసిందే కదా, మన అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు 4 లేన్ రోడ్ని డెవలప్ చేస్తున్నారు. అందులో భాగంగానే అచ్యుతాపురం దగ్గర కూడా ఒక ఫ్లైఓవర్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం అయితే అచ్యుతాపురం ఊర్లో ఎంటర్ అయ్యి ఎగ్జాక్ట్గా ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఉంది కదా, అక్కడ దాకా వస్తాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. మీకు చాలా క్లియర్గా బోర్డు అది కనిపిస్తుంది. అండ్ ఈ ఫ్లైఓవర్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. అండ్ అలానే అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు ఈ హైవేని 4 లేన్గా డెవలప్ చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అండ్ దీనికి ఫండింగ్ ఇస్తుంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. మన కాకినాడలో ఏడీబీ రోడ్ని కూడా డెవలప్ చేస్తున్నారు కదా, సేమ్ అలానే ఈ రోడ్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఈ హైవే యొక్క కాంట్రాక్టర్ ఎవరంటే బివి సుబ్బారెడ్డి గారు, బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ. సో ప్రస్తుతం ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో ఈ ఫ్లైఓవర్ని అండ్ అలానే మన అచ్యుతాపురం నుంచి ఎగ్జాక్ట్గా అనకాపల్లి దాకా 4 లేన్ రోడ్ వర్క్ని చేస్తున్నారు. మీకు అప్కమింగ్ వీడియోలో మన అచ్యుతాపురం నుంచి అలా మన అనకాపల్లి వెళ్తే 4 లేన్ రోడ్ ఎలా అవుతుందో కూడా క్లియర్గా నేనే చూపిస్తాను. ప్రస్తుతం మనం అయితే టువర్డ్స్ మన సెజ్ ఉంది కదా, మెడికల్ సెజ్ మొత్తం అంతా మన రాంబిల్లి, తర్వాత అచ్యుతాపురం దాటిన తర్వాత ఊళ్ళో ఉంటాయి.
అవన్నీ మనం చూడం, కానీ కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి 4 లేన్ రోడ్ అయితే వస్తుంది. సో అచ్యుతాపురం నుంచి అలా ముందుకు వెళ్తే 4 లేన్ రోడ్ ఉంటుంది, కానీ అచ్యుతాపురం వరకు మాత్రం నార్మల్ రోడ్డే ఉంటుంది. అచ్యుతాపురం అనేది మెయిన్ జంక్షన్. ఇటు ఎలమెంట్స్లో వెళ్ళాలన్నా, ఇటు మన స్టీల్ ప్లాంట్ ఉంది కదా, స్టీల్ ప్లాంట్ వైపు రావాలన్నా, ఇంకా పరవడ వైపు వెళ్ళాలన్నా కూడా ఇది మెయిన్ జంక్షన్. ఒకవైపు అనకాపల్లి వెళ్తుంది, ఇంకొక వైపు పరవడ వెళ్తుంది, ఇంకొక వైపు మన ఏలమంచిలో వెళ్తుంది, ఇంకొక వైపు సెస్కి అయితే వెళ్తుంది. అచ్యుతాపురంలో ఎక్కువగా ఉండేవి మెడికల్ కంపెనీలు అనమాట, అంటే ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఉంటాయి. సో ఇంకా మనకి అలా లోపలికి వెళ్ళామంటే కొన్ని బీచెస్ ఉంటాయి. అవి మనకి టూరిజంకి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అందులో సీతపాలెం బీచ్ ఉంటుంది, అండ్ అలానే పూడిమడుగ బీచ్ ఉంటుంది. సీతపాలెం బీచ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే చెప్పండి, ఖచ్చితంగా చేస్తాను. సీతపాలెం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బీచ్. చాలామంది వెళ్ళి ఉంటారు, మరి మీలో ఎంతమంది ఆ బీచ్కి వెళ్ళారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫైనలీ మనమైతే ఫ్లైఓవర్ దాటి ముందుకైతే వచ్చాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే 4 లేన్ రోడ్ అయితే ఉంది. ప్రస్తుతం వర్క్ జరుగుతుంది కాబట్టి మొత్తం మట్టి మట్టిగా ఉంది. సో ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామంటే మెడికల్ సెస్కి అయితే వెళ్తాం. ఆ మెడికల్ సెస్ బ్లాగ్స్ కూడా తొందరలో రాబోతున్నాయి. ఈ వీడియోస్ కానీ మంచి స్టేజ్ వచ్చిందంటే ఖచ్చితంగా నేను అవి కూడా కవర్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళబోతున్నాం. మీకు ఓన్లీ డ్రైవ్ వ్యూ చూపించాను అనుకోకండి, స్కై వ్యూ కూడా ఉంటుంది. వీడియోని పూర్తిగా చూస్తే మీరు స్కై వ్యూ కూడా చూస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కంప్లీట్గా మన అచ్యుతాపురం. ఇక్కడ లెఫ్ట్లో చూస్తున్నట్లయితే ట్రెండ్స్ కూడా ఉంది ఇక్కడ, అండ్ రైట్ సైడ్ చూస్తున్నట్లయితే మనకి ఫ్లైఓవర్ వరకే స్టార్ట్ అయింది. సో కంప్లీట్గా టేక్ డైవర్షన్ అని చెప్పేసి ఇలా లెఫ్ట్కి అయితే ఇచ్చారు. హెవీ వెహికల్స్ని కంప్లీట్గా డైవర్ట్ చేశారు. ఈ రూట్లోంచి హెవీ వెహికల్స్ అయితే వెళ్ళవు, ఓన్లీ కార్స్, బైక్స్ మాత్రం వెళ్తాయి. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ ఫ్లైఓవర్ వర్క్ ఎలా జరుగుతుందంటే, మనకి కొన్ని చోట్ల కింద పిల్లర్స్ ఉంటాయి కదా, పిల్లర్స్ కంప్లీట్ అయ్యాయి, అండ్ ఇక్కడ మనకి బేస్మెంట్ కంప్లీట్ అయింది. పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఇంకా మనం ముందుకు వెళ్తే పిల్లర్స్ మనకి కనబడితే కన్స్ట్రక్షన్ అయినట్టు. సో చూస్తున్నారు కదా, మీకైతే చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ మనకి ఎలాంటి వర్క్ జరిగింది అండ్ ఫ్లైఓవర్ వర్క్ ఎంతవరకు జరిగింది అనేది. అండ్ రేపటి వీడియోలో మీరు ఏం చూస్తారంటే, మన అచ్యుతాపురం నుంచి అలా మనం ముందుకైతే వెళ్తాం. ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్కడ దాకా ఈ 4 లేన్ రోడ్ వర్క్ అయింది, అండ్ అలానే మనం అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వెళ్తున్నప్పుడు రోడ్ ఎలా ఉంటుందో కూడా క్లియర్గా చూస్తారు రేపటి వీడియోలో. మనమైతే కంప్లీట్గా షూట్ చేసాం. సో కంప్లీట్గా షూట్ చేసిన వీడియో మొత్తం మీరు రేపటి వీడియోలో చూస్తారు. సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే మన అచ్యుతాపురం ఫ్లైఓవర్. సో మనం ఇంకాస్త ముందుకు వెళ్ళామంటే వచ్చినట్టు జంక్షన్ చూసాం కదా, సేమ్ జంక్షన్కి వెళ్తాం. ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, టువర్డ్స్ ఎలమంచిలో వెళ్తాం. అదే రైట్ తీసుకుంటే పరవాడ, అది దాటాక కోర్మన్పాలెం, అంటే మన స్టీల్ ప్లాంట్ కదా, స్టీల్ ప్లాంట్కి వెళ్తాం. అండ్ అలా మనం సిటీలోకి వెళ్ళిపోవచ్చు, లేదా మనం గాజులోకి వెళ్ళొచ్చు, లేదా అలా మనం పోర్ట్లోకి, ఇంకా సిటీలోకి, ఇంకా ఎన్ఈడికి ఎట్టయినా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి దగ్గరగానే ఉంటుంది ఆ రోడ్ అయితే, కానీ మనం అనకాపల్లి వెళ్తే మాత్రం మనకి కొంచెం లాంగ్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ జంక్షన్ కాబట్టి ఈ జంక్షన్ని కంప్లీట్గా డెవలప్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఫ్లైఓవర్ని అయితే వేస్తున్నారు. వన్స్ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిందంటే ఇక్కడ ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. ప్రస్తుతం చాలా వరకు కొన్ని వెహికల్స్ డైవర్ట్ చేయడానికి ఇంకొక రోడ్ కూడా వేస్తున్నారంట. దాని గురించి కూడా నేను డీటెయిల్స్ సేకరిస్తున్నాను. డీటెయిల్స్ దొరకగానే అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, మనమైతే ఆల్మోస్ట్ వచ్చాం. మనకి కంప్లీట్గా ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ స్టేటస్ని చూస్తూ కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి ఒక ప్లేస్ దొరుకుతుంది. ఆ ప్లేస్ నుంచి మనమైతే స్కై వ్యూలో కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది అనేది చూస్తాం. సో మరి చూద్దామా స్కై వ్యూలో కూడా ఎలా ఉంది, ఎలా జరిగింది వర్క్ అనేది. మనం ఇప్పటిదాకా అయితే కార్లో వెళ్తూ కంప్లీట్గా చూస్తూ వెళ్ళాం. స్కై వ్యూలో మాత్రం చాలా బాగుంటుంది. వ్యూ ఎంజాయ్ చేస్తూ చూసేద్దాం. చూస్తున్నారా, చాలా బ్యూటిఫుల్ వ్యూ కదా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఫ్లైఓవర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు మ్యాప్లో చూపించినట్టుగానే ఈ ప్లేస్ నుంచి ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం చూస్తున్నట్లయితే మిడిల్లో చాలా పెద్ద పిల్లర్స్ అయితే వస్తున్నాయి. వాటి గడ్డర్స్ కనెక్ట్ చేసి ఆ పైన స్లాబ్ కంప్లీట్ చేసి, ఆ స్లాబ్ అయిపోయిన తర్వాత దానిపైన రోడ్ అయితే వేసేస్తారు. సో కంప్లీట్గా మనకి ఇక్కడ 4 లేన్ ఫ్లైఓవర్ అయితే వస్తుంది. సో కింద నుంచి నార్మల్ రోడ్ అయితే ఉంటుంది. లోకల్ పీపుల్ అందరూ కూడా ఈ నార్మల్ రోడ్ని వాడచ్చు. అండ్ ఎవరైతే కంప్లీట్గా అచ్యుతాపురాన్ని స్కిప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫ్లైఓవర్ పై నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఇదిగోండి, ఈ ప్లేస్ దాకా మనం వచ్చి వెనక్కి అయితే వచ్చాం. కార్లో రావడం కష్టమే, కానీ ఇలా గాల్లో ఎగురుకొని రావడం చాలా ఈజీ కదా. సో అందుకే మనం చాలా ఫాస్ట్గా వచ్చాం ఆ చివరి నుంచి చివరి వరకు. సో ఇంకా అలా మనం ముందు చూస్తున్నట్లయితే 4 లేన్ రోడ్ మీకు కనిపిస్తుంది కదా. అండ్ ఇంకాస్త మనం ముందుకు వెళ్ళామంటే మెడికల్ సెస్లు అన్నీ ఉంటాయి. మెడికల్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు చాలా వరకు ఆ ముందునైతే ఉంటాయి. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామంటే మన పూడిమడక బీచ్కి, ఇంకా సీతపాలెం బీచ్కి వెళ్తాం. సో ఇప్పుడు మనం వెనక్కి వెళ్తున్నప్పుడు చాలా క్లియర్గా టాప్ వ్యూలోంచి అక్కడ జరిగిన వర్క్ని
అబ్జర్వ్ చేద్దాం. సో మీకు నేను కంప్లీట్గా చూపించే కదా రైట్ వ్యూలోని మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి కంప్లీట్గా అక్కడ వర్క్ ఎలా జరిగిందని చూసాం. సో ఇప్పుడు మనం టాప్ వ్యూలో చూస్తున్నట్లయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు కంప్లీట్గా ఇక్కడ బేస్మెంట్ వర్క్ అయింది. ఫ్లైఓవర్ వర్క్ మనకి ఏం జరగాలంటే పిల్లర్ జరగాలి. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ పిల్లర్స్ అయిపోయి ఇక్కడ చూసుకోవచ్చు పిల్లర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ పిల్లర్ కంప్లీట్ అయింది, ఇక్కడ కూడా పిల్లర్ కంప్లీట్ అయింది. అండ్ ఈ ప్లేస్లో మొత్తం అంతా కూడా పిల్లర్ కంప్లీట్ అయింది. సో మనమైతే జంక్షన్కి వచ్చాం. మీకు చెప్పే కదా 4 రోడ్ జంక్షన్ వస్తుందని చెప్పేసి. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇలా లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి యలమంచిలి, రైట్ తీసుకుంటే పరవాడ, తర్వాత అలా మన స్టీల్ ప్లాంట్ అండ్ అలా సిటీలోకి వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్గా వెళ్ళామంటే అనకాపల్లి వెళ్తాం. సో స్ట్రైట్గా మీరు చూసారు అండ్ రైట్ చూస్తున్నాం. రైట్ చూస్తున్నట్లయితే మన పరవాడ, తర్వాత స్టీల్ ప్లాంట్. అండ్ మనం మళ్ళీ వెనక్కి వెళ్ళాం అనుకోండి యూటర్న్ తీసుకొని టువర్డ్స్ మన తెలుసు కదా మెడికల్ సెస్లు ఉన్నాయి అటువైపు వెళ్తాం. అండ్ ఇటువైపు మనం చూస్తున్నట్లయితే మన సన్ ఆపోజిట్లో గట్టి కొడుతున్నాడు కంటి మీద. సో ఇటు వెళ్ళామంటే యలమంచిలి వెళ్తాం. సో ఫైనల్లీ ఇది జంక్షన్ అనమాట. ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిందంటే మనం ఎలాంటి ఆలోచన లేకుండా ఇక్కడ ఎలాంటి ఫ్లైఓవర్ లేకుండా డైరెక్ట్గా హ్యాపీగా ఎలాంటి ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్లీ మనమైతే కంప్లీట్గా అబ్జర్వ్ చేసాం ఇక్కడ అశోకవరం ఫ్లైఓవర్లో ఎలాంటి వర్క్ జరిగిందనేది. అలానే ఈ ఫ్లైఓవర్ గురించి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే కామెంట్ రూపంలో మీరు తెలియజేయాలి. మరి మీలో ఎంతమంది రేపటి వీడియో అశోకవరం నుంచి మన అనకాపల్లి వరకు మధ్య జరిగిన వర్క్ని చూడడానికి రెడీగా ఉన్నారో కామెంట్ చేయండి. సో ఇంక వీడియోని ఎంజాయ్ చేద్దామా? ఫ్రెండ్స్ ఫైనల్లీ చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మన అశోకవరం ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయితే చూపించాను. అండ్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని చెప్పాను ఎంతవరకు కన్స్ట్రక్షన్ జరిగిందనేది. అండ్ అలానే మీకు స్కై వ్యూలో చూపించాను, డ్రైవ్ వ్యూలో చూపించాను, అండ్ డ్రైవ్ చేస్తూ చూపించాను ఎలా ఉంది, ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేది. సో ఇంకా మరి వీడియో అందరూ మీరే కామెంట్ రూమ్లో తెలియజేయాలి. నేనైతే వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.